ఏ అవ్వ మెగా ఆక్షన్ అంటే మెగా ఆక్షనే. అనుకున్నది అనుకున్నట్టు కాకుండా ఆగం ఆగం అయింది. పంత్ పంజాబ్కి, అయ్యర్ లక్నోకి, రాహుల్ బెంగళూరుకి పోతాడు అనుకుంటే పంత్ ఏమో లక్నోకి పోయిండు, అయ్యర్ ఏమో పంజాబ్కి పోయిండు, రాహుల్ ఏమో ఢిల్లీకి పోయిండు. గాడ్ మస్ట్ బి క్రేజీ. ఏ అవ్వ వాస్తవం చెప్పాలంటే నాకు బిడ్డింగు 20,75,00,000 దగ్గర ఆగిపోయింది. కానీ మా పాత ఫ్రాంచైజీ డీసీ ఆర్టీఎం కార్డు ఉపయోగించింది. ఇక చక్కగా లక్నో 27 కోట్లు అన్నది. ఇక అట్లా ఐపీఎల్ చరిత్రలోనే హైయెస్ట్ పైసలు తీసుకునే ప్లేయర్నైనా. అవ్వ గదే డీసీ నాకు 14 కోట్లు ఇచ్చి తీసుకుంటా అంటే ఏ ఫ్రాంచైజీ సపోర్ట్ చేయలేదు. అయినా మంచిదే, రాహుల్ పవర్ ఏందో గీ డీసీ కార్డు చూపిత్తా. మా టీంలో ఒకరిని మించిన ప్లేయర్లు ఒకరు ఉన్నారు. ఈసారి డీసీతోని మామూలుగా ఉండదు. గా పంత్కి నాకు డిఫరెన్స్ ఎంత? జస్ట్ 25 లక్షలు. మా పాంటింగ్ బాబాయ్ పంజాబ్కి కోచ్గా వచ్చినప్పుడే నేను ఫిక్స్ అయిపోయిన మైండ్లా నా గురించి బ్లైండ్కి వెళ్ళిపోతారని. మా ప్రీతక్క ఆక్షన్ల పైసల పవర్ ఏందో చూపించింది. యుజ్వేందర్ చహల్, హర్షదీప్ సింగ్, మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, కేకేఆర్, కోహ్లీ ఇక అటు ఇటు చేసి ఆర్సీబీకి మళ్ళా కెప్టెన్గా కంబ్యాక్ ఇస్తానట్టే ఉన్నావు కదా. మీ వాళ్ళు ఆక్షన్లో తీసుకున్న ప్లేయర్లందరినీ చూస్తే అలా కెప్టెన్సీ చేసేటోళ్ళు ఎవరు లేరు. అంటే ఇక నువ్వే కెప్టెన్ అని మీ వాళ్ళందరూ మైండ్లో ఫిక్స్ అయిపోయిల్లు. ఇక 18వ సీజను, నా ఫేవరెట్ నెంబర్ 18. ఇక ట్రోఫీ గెలిపియాలని ఫిక్స్ అయిపోయినా నేను కూడా. కోహ్లీ బ్రో, నాదొక చిన్న డౌటు. మీరు జోష్ హ్యాజెల్వుడ్కి 12.5 కోట్లు ఇచ్చి తీసుకున్నారు. అంతకంటే తక్కువ పైసలల్లా మీకు మీ సిరాజ్ దొరుకుతుండే. నటరాజన్ని తీసుకున్నా కానీ భువనేశ్వర్ కుమార్తో పాటు సన్ రైజర్స్కి ఎట్లా పర్ఫార్మెన్స్ ఇచ్చిండో అట్లా ఇచ్చేటోడు. షమీన్ అయితే సన్ రైజర్స్ 10 కోట్లకే తీసుకున్నారు. జోష్ హ్యాజెల్వుడ్ బదులు మీకు ఒక మంచి ఇండియన్ బౌలరే దొరుకుతుండే కదా. లాజిక్ నాకు అర్థం కాలే. మా మేనేజ్మెంట్ ఒక ఫారెన్ పేసర్ని తీసుకోవాలని ఫిక్స్ అయింది. అందుకే హ్యాజెల్వుడ్ని తీసుకున్నారు. అలాంటప్పుడు ఐపీఎల్లో క్రికెట్ మ్యాచ్లో ఫుట్బాల్ ఆడే ట్రెంట్ బోల్టే దొరుకుతుండే కదా. లేకపోతే లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మిచెల్ స్టార్క్ కూడా దొరుకుతుండే కదా. నలుగురికి నచ్చినది మాకసలే ఇక నచ్చదురో. 9 ఫ్రాంచైజీలు ఒకవైపు, ఆర్సీబీ ఒకవైపు. హెజల్వుడ్తోనే మేము ఈసాల కప్పు నామదే అంటాం. కమిన్సు, ఏం గుండెవే మీ కావ్యక్కది. మీరు ఆక్షన్ల కుట్టి 45 కోట్లతో నచ్చినా కానీ నా కోసం మళ్ళీ 20 కోట్ల దాకా బిడ్ చేసిళ్ళు. అంటే 20 కోట్లకు నేను దొరికితే నన్ను తీసుకుందామనే. అవ్వ ఒకవేళ మీ దగ్గర ఇంకా కొంచెం ఎక్కువ పైసలు ఉండేది ఉంటే మీరు ఏం చేసి ఉండేటోళ్ళో ఊహించుకుంటేనే భయం అవుతుంది. అట్లుంటుంది మరి మా కావ్యక్కతోని. ఒట్టి 45 కోట్లతోనే ఆక్షన్ల దడ పుట్టించింది. ఉన్న 45 కోట్లల్లో ఈశాన్ కిషన్, హర్షల్ పటేల్, మొహమ్మద్ షమి కోసమే 30 కోట్లు ఖర్చు పెట్టిళ్ళు. మిగిలిన 15 కోట్లతోని అభినవ్ మనోహర్, రాహుల్ చాహర్, ఆడమ్ జాంపాల్ లాంటి ఎక్సలెంట్ ప్లేయర్లను తీసుకున్నాం. ఆర్సీబీ దగ్గరనో పంజాబ్ దగ్గరనో ఉన్నన్ని పైసలు మా దగ్గర ఉండేది ఉంటే మా కావ్యక్క రాహుల్ని, పంత్ని, అయ్యర్ని ముగ్గురిని మా టీంలకే పట్టుకొచ్చేది. అవ్వ ఒకప్పుడు ఆక్షన్కి వచ్చి చాయ్ బిస్కెట్ తినిపోయేటోళ్ళు అన్న పేరు నుంచి ఆక్షన్ల దడ పుట్టించే స్టేజ్కి వచ్చిల్లు వెగి ఎస్ఆర్హెచ్. ఆక్షన్లనే కాదు ఆటలో కూడా దడ పుట్టించబోతున్నాం. మీ అందరికీ తెలియని విషయం ఏందంటే సైలెంట్గా మా తల మళ్ళా వింటేజ్ సిఎస్కే టీంని సెట్ చేసి పడేసిండు. మళ్ళా మా వింటేజ్ ప్లేయర్లు రవి అశ్విన్, రవి జడేజా కలిసి బౌలింగ్ ఇవ్వబోతున్నారు. రాచిన్ రవీంద్ర, డీవాన్ కాన్వే ఇద్దరిని మళ్ళా మా టీంలకు సైలెంట్గా పట్టుకొచ్చుకున్నాం. ఇక వీళ్ళకు తోడు చెన్నైలో బీభత్సం సృష్టించడానికి నూరేమదు. ఇక అట్లనే ఈసారి మా సిఎస్కే సైడ్ నుంచి విజయ్ శంకర్, దీపక్ కూడా, రాహుల్ త్రిపాఠి వీళ్ళ కంబ్యాక్ చూడబోతున్నారు. అవ్వ మళ్ళా సిఎస్కే వాళ్ళు సైలెంట్గా సామాన్లన్నీ చదువుకున్నారు. మాకు పోటీ ఇవ్వడానికి మీరు కూడా సైలెంట్గా మంచి టీమే సెలెక్ట్ చేసిల్లు కదవే. విల్ జాక్స్, దీపక్ చహర్, మిచెల్ శాంట్నరు, ఇక బుమ్రాతో కలిసి బౌలింగ్ చేయడానికి ట్రెంట్ బోల్టు. మళ్ళా మనకే పోటీ ఉండేటట్టున్నది కదా. ఏంటి ధోని అన్న మీకు పోటీ ఉండేది. ఫస్ట్ ప్లేయింగ్ లెవెల్లో ఎంఐ టీం అందరికంటే స్ట్రాంగ్ ఉంటుంది, నేను కూడా ఒప్పుకుంటా. కానీ సడన్గా వాళ్ళ దాంట్లో ఏదన్నా ఒక ప్లేయర్కి ఇంజురీ అయితే బ్యాకప్ ప్లేయర్ లెవెల్ ఉన్నారు నాకు చెప్పు ఒకసారి. రాజ్ బావా, విఘ్నేష్ పుతూరు, కరుణ్ శర్మ, సత్యనారాయణ రాజు, రాబిన్ మింజు అంతా డొల్లా. అది ఇంజురీ అయినప్పుడు ముచ్చట కదా రోహిత్ అన్న. ఒక్కసారి మా ప్లేయింగ్ లెవెల్ నుండే పేర్లు చెప్తా ఇనుల్లి. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్టు. గదే చెన్నై నుండి వచ్చిన దీపక్ చాహర్, ఆర్సీబీ నుంచి విల్ జాక్స్. ఇక చెన్నై వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి నూరే మంది తీసుకుంటే గదే ఆఫ్ఘనిస్తాన్ నుంచి అల్లా గఫంజర్ని పట్టుకొచ్చినాం. మళ్ళా సిఎస్కే వర్సెస్ ఎంఐనే ఫిక్స్ అయిపోలి. అంటే ఇక ఎప్పటికీ మీరు ఫైనల్ ఆడుకుంటా అంటే మేము చూసుకుంటా కూర్చోవాలా. మా నేరాజీ వట్టిగానే ఆక్షన్లో కొబ్బరి నీళ్ళు తాగి ఇంటికి రాలేదు. నాతో పాటు ఓపెనింగ్ చేయడానికి జాస్ బట్లర్ని పట్టుకొచ్చిండు. రాహుల్ టెవాటియా, షారుఖ్ ఖాన్తో పాటు ఫినిష్ చేయడానికి షెర్ఫెన్, రుతర్ఫోర్డ్ని పట్టుకొచ్చిండు. అన్ని సిక్స్లే. ఇక బౌలింగ్లో మా డిఎస్పి సిరాజ్ మియా, కాగిసోర్ రబాడా, ప్రాసిద్ కృష్ణ, ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ ఈశాంత్ శర్మ అన్న. ఇక మా స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్ వట్టి స్పిన్ వేయరు, బ్యాటింగ్లో కూడా దంచి కొట్టుడే.
మీరు ఇప్పటిదాకా శ్రేయాస్ అయ్యర్నే చూసిళ్ళు, ఇప్పటి నుంచి వెంకటేష్ అయ్యర్ని చూస్తారు. నాకు వట్టిగానే 23 కోట్ల 75 లక్షలు ఇచ్చిల్లు అనుకుంటారా? ఒక అయ్యర్ లేని లోటుని ఈ అయ్యర్ తీర్చబోతున్నాడు. ఎల్ఎస్జి వాళ్ళు నాకు 27 కోట్లు ఇచ్చేసరికి మీకు నేను ఒక్కనే ఒప్పిస్తానా? కానీ మా టీంలో ఎవరున్నారో తెలుసా? డేవిడ్ మిల్లరు, నికోలస్ పూరను, మిచెల్ మార్షు, షాబాజ్ అహ్మద్. ఇక బౌలింగ్లో మా వాళ్ళు పెట్టినన్ని పైసలు ఎవ్వరు పెట్టలేదు. రవి బిష్నాయ్, మయాంక్ యాదవ్, మోషిన్ ఖాన్, ఆకాశ్ దీప్, ఆవేష్ ఖాన్, షిమార్ జోసెఫ్. చూస్తారు కదా రిషబ్ పంత్ ఆడించే ఆట. పాపం ఈ సంజు సైలెంట్గా ఉంటాడు. బట్లర్ బాయే, బోల్ట్ బాయే, యూజీ చహల్ బాయే, రవిచంద్రన్ అశ్విన్ బాయే. ఇక శాంసన్ పని కష్టమే. మీరు అట్లనే అనుకోండి, సైలెంట్గా నా పని నేను చేసుకుంటా పోతా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఈ మెగా ఆక్షన్ తర్వాత నాకు అన్నిటికంటే స్ట్రాంగ్ టీం ఏదనిపించిందంటే సిఎస్కే, తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్. ఎందుకంటే కేఎల్ రాహుల్తో పాటు హ్యారీ బ్రూకు, జేక్ ఫ్రేజర్ మెగ్గర్కు, బ్యాకప్గా ఫాఫ్ డూప్లెసిస్, స్టబ్స్, నటరాజన్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ చాలా స్ట్రాంగ్ ఉంది. ముంబై టీం కూడా మస్తు స్ట్రాంగ్ ఉన్నది, కానీ వాళ్ళ ప్లేయింగ్ లెవెల్కి ఎవరైనా ఇంజురీ అయితే బ్యాకప్గా మంచి ప్లేయర్స్ లేరు. ఇక ఎస్ఆర్హెచ్ ఆల్రెడీ రిటెన్షన్ చేసుకున్న ప్లేయర్లతోనే స్ట్రాంగ్ ఉన్నదంటే మళ్ళీ ఇషాన్ కిషాన్ని పట్టుకొచ్చిల్లు. హర్షల్ పటేల్, మొహమ్మద్ షమి, అభినవ్ మనోహర్ కూడా ఎక్సలెంట్ ప్లేయర్లు. పంజాబ్ కింగ్స్ పైసల పవర్తోని మంచి ప్లేయర్లు అందరిని అయితే తీసుకున్నారు, కానీ టీం సెట్ అవుతుందా లేదా అనేది డౌట్. ఇక తర్వాత గుజరాత్ టైటాన్స్ మస్తు స్ట్రాంగ్ అనిపిస్తుంది. సో మీకు ఏ టీం స్ట్రాంగ్ అనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. ఇక ఆర్సీబీ గురించి చెప్పాలంటే ఎక్స్పర్ట్స్ అనలిస్టులు ఏమంటున్నారంటే ఎమోషన్స్ తో కాకుండా నార్మల్ గా చూడండి టీం సెట్ అయిందా లేదా, అప్పుడు మీకు అర్థమవుతుంది అంటారు. ఇక నేను చెప్పేది కూడా వితౌట్ ఎమోషన్సే చెప్తున్నా. బట్లరు, రాహుల్, మన ఇండియన్ పేసర్స్ భువనేశ్వర్తో పాటు బౌలింగ్ వేయడానికి షమీనో లేకపోతే సిరాజ్నో లేకపోతే నటరాజన్నో, లివింగ్స్టన్ బదులు మార్కస్ స్టోయినిస్. సరే యూజీ చాలా ఎక్కువ ప్రైస్కి వేయండు, కానీ వీళ్ళ దగ్గర పైసలు ఉండే తలుచుకుంటే తీసుకుని ఉండొచ్చు. వీళ్ళు టీంలు ఉంటే గెలిపేయలేరా? ఇప్పుడు తీసుకున్న వాళ్ళు గెలిపేయలేరా అని నేను అంటలేను, కానీ వీళ్ళని తీసుకునే అవకాశం ఉండే కానీ తీసుకోలేదు. మ్యాక్సిమం ఇప్పుడు వీళ్ళు మిస్ అయిన ప్లేయర్లు మళ్ళీ రిటైర్ అయ్యేదాకా ఆక్షన్లకు రారు నాకు తెలిసి. ఒక 2-3 సంవత్సరాల తర్వాత వచ్చినా ఇక అప్పటికే వాళ్ళ పీక్ అయిపోయి ఉంటుంది. మీరేమనుకున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.